brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। నేను మొన్ననే శ్రీశైలం జలాశయం దగ్గర జలహారతి ఇచ్చాను. అప్పటి నుంచి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. నేను ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తాను, సముద్రం లేకపోయే నీళ్లు మనం కానీ వాడుకుంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కరువు అనే మాట ఉండదు. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. ఈ రిజర్వాయర్లు నీళ్లు పెట్టుకోగలిగితే ఓసారి వర్షం అటు ఇటు అయినా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సుజావుగా మన పంటలు మనం పండించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఒక దూరదృష్టితో ఆలోచించాం. రాయలసీమలో మామూలు పంటలేస్తే ఆదాయాలు రావని రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు దాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఒక స్పష్టమైన మార్పు వచ్చింది, ఆదాయం పెరుగుతూ ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఒక పక్క హార్టికల్చర్ చేస్తూనే ఇంకో పక్క రాయలసీమలో అనేకమైన వనరులు ఉన్నాయి, పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తూ ఉంది. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్క్ కూడా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి కూడా అభివృద్ధి చేస్తున్నాం. రాయలసీమలో ఆటోమొబైల్, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీ పెట్టి గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ వస్తే మన పిల్లలు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు. అవసరమైతే వేరే ప్రాంతం వాళ్ళు రాయలసీమకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు వేదిక పనులందరూ హైదరాబాద్ పోయారంటే ఆ రోజు హైదరాబాద్ నేను అభివృద్ధి చేశాను కాబట్టి రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి, వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆమె ఇస్తున్నా, తిరిగి వేరే ప్రాంతాలందరూ కూడా మన సీమ వైపు చూసే విధానానికి శ్రీకారం చుడతాం, చేస్తాం.